ప్లీజ్, సారీ, థ్యాంక్ యూ. ఎంత సింపుల్ వర్డ్స్ కదా! అయినా మనం వాడటానికి ఎందుకు హెసిటేట్ చేస్తాము? ప్లీజ్ ఎంత సింపుల్ వర్డ్. ఎవరినైనా రిక్వెస్ట్ చేసేటప్పుడు కర్టసీ కోసమో, అట్‌లీస్ట్ రెస్పెక్ట్‌ఫుల్‌గా మనము ఎవరినైనా ఏమన్నా అడిగేటప్పుడు ప్లీజ్ అన్న వర్డ్ వాడితే ఎంత కైండ్‌నెస్ ఉంటుంది గదా! దానిలో. అయినా వాడం మనం. ఎందుకో తెలీదు. ఐ మీన్ పీపుల్ జస్ట్ ఫర్‌గెట్. దే జస్ట్ డిమాండ్. బట్ వన్ ప్లీజ్ మేక్స్ సో మచ్ డిఫరెన్స్. తెలుగైనా సరే, "కొంచెం ఇస్తారా అండి?" పొలైట్‌నెస్. "కొంచెం ఇస్తారా? కొంచెం ఇస్తారా అండి? దయచేసి కొంచెం చెప్పగలరా? చెప్తారా?" ఎంత తేడా ఉంది గదా మాటలో. సారీ. మనం ఏదైనా తప్పు జరిగినా, లేదా ఎంపథీ చూపాలన్నా, సారీ అని చెప్పడంలో ఏం తప్పు లేదు. సారీ చెప్తే మనం తక్కువైనట్టు కాదు. సారీ చెప్తే మనం ఎంపథీ చూపించినట్టు, సింపథీ చూపించినట్టు, మనలోని రిగ్రెట్ చూపించినట్టు, లేదా మనం వాళ్ళతో ఏకీభవించినట్టు. దానిలో ఏమి తప్పు లేదు సారీ చెప్పడంలో. కానీ ఎంత ఈగోయిస్టిక్‌గా ఉంటారంటే జనాలు, సారీ చెప్పాలి అంటే అదేదో పెద్ద రాజ్యం కోల్పోయినట్టు ఫీల్ అవుతారు. సింపుల్ వర్డ్. ఇట్ బ్రిడ్జెస్ సో మెనీ గ్యాప్స్. ఏదైనా మీ వల్ల తప్పు జరిగితే సారీ. లేదా ఎవరింట్లో అయినా పోయారనుకోండి, సారీ టు నో థట్ యూ లాస్ట్ సమ్‌వన్. లేదా ఉద్యోగం పోయినా సరే, ఐయామ్ వెరీ సారీ టు నో థట్ యూ లాస్ట్ యువర్ జాబ్. దేర్ ఈస్ నథింగ్ రాంగ్ ఇన్ సేయింగ్ సారీ. ఇట్ షోస్ థట్ యూ ఆర్ బీయింగ్ ఎంపథెటిక్ టు థట్ పర్సన్. మనము సానుభూతి చూపినట్టు తెలుస్తుంది దానిలో. దానిలో ఏం తప్పు లేదు. ఫైనల్‌గా థాంక్ యూ. సచ్ ఎ స్మాల్ వర్డ్ ఫర్ షోయింగ్ ఎక్స్‌ట్రీమ్ గ్రాటిట్యూడ్. ఏదైనా ఎవరైనా హెల్ప్ చేసినా, మాట సహాయం చేసినా, పెద్ద సహాయం చేసినా అండ్ అప్పుడే చేయకల పాస్ట్‌లో చేసినా సరే, వాళ్ళకొక థాంక్ యూ చెప్పడంలో ఏం నష్టం ఉంటుంది? ఇట్ యాక్చువల్లీ షోస్ థట్ యూ అక్నాలెడ్జ్ ద హెల్ప్ దే హావ్ డన్. యూ షో గ్రాటిట్యూడ్ అని. సో, మీరు ఇండియాలో ఉన్నా, యూఎస్‌లో ఉన్నా, యూకేలో ఉన్నా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ జియోగ్రాఫికల్ ప్రెజెన్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ కల్చర్, డు నాట్ ఫర్గెట్ టు సే ప్లీజ్, సారీ and thank you. Three simple words can make so much difference in our lives. Try them, please.